ఈ రోజున మన సంఘాలు గమనించుకోండి ఒకసారి. మన ఆత్మీయ స్థితి ఎలాగుంది? సంఘం 3 విషయాల్లో అభివృద్ధి చెందిద్దంట. ఏబిసి మీదే నేడు సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఏ అంటే అటెండెన్స్. ఎక్కువ మంది ఎక్కడ పరిగెడితే పుట్టిగా మనము కూడా అక్కడికే పరిగెడతామంట. 2 బి అంటే బిల్డింగ్. దాని ఆకారం ఎలాగుంది, అని ఎంతగా అందంగా తీర్చిదిద్దారు, ఎంత ఎత్తుగా కట్టారు. అది ఏసీ చర్చా, మామూలు చర్చా? అలాగనుకునంట బిల్డింగ్ ను చూసి పరిగెడుతున్నామంట. 3వది క్యాష్. ఆ సంఘం ఎంత ధనవంతమైన సంఘం, ఆ సంఘంలో ఎంత ధనాన్ని వెచ్చేస్తున్నారు, ఎంత లైటింగ్ పెడుతున్నారు, ఎంత సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు. సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయంట. ఆత్మీయత మీద కాదు, దేవుని వాక్య ప్రకారంగా ఖచ్చితంగా చెప్పడాన్ని బట్టి కాదు. కానీ ఇక్కడ తుయితర సంఘము, చిన్న సంఘం అది అని క్రియల్లోనో, ప్రేమలోనో, శ్వాసంలోనో, పరిచర్య చేయడంలోనో, దేవుతో సహవాసం గడపడంలోనో మొదటి స్థితి కంటే కడపటి స్థితికి అభివృద్ధి చెందుతున్నటువంటి 6 లక్షణాలు ఈ సంఘంలో మంచి లక్షణాలని దేవుడు చూపిస్తూ ఉన్నాడు.